శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కృష్ణాంగారక చతుర్థి విశేషమైనటువంటి పర్వదినం. బహుళ చవితి మంగళవారముతో కూడి ఉన్న ఎడల దానిని కృష్ణ అంగారక చతుర్థి అని శాస్త్రం పేర్కొని ఉన్నది. విశేషించి ఈరోజు చేసేటువంటి గణపతి పూజనము అత్యంత శ్రేయోదాయకమైనదిగా గణేశ పురాణం మనకు తెలుపుతూ ఉంది. అంగారక చతుర్థీం ఏం కరిష్యంతి నరాభువి తేషామబ్ది సమం పుణ్యం సంకష్టీ వ్రత సంభవం నిర్విఘ్నత సర్వకార్యేషు భవిష్యతి న సంశయ అని గణేశ పురాణం చెప్పడం జరుగుతుంది. ఈ సంకష్టహర చతుర్థి కృష్ణాంగారక చతుర్థి కలిసిన ఎడల అర్చించినట్టయితే ఒక సంవత్సర కాలం పాటు సవిధిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినటువంటి ఫలితంతో సమానంగా, ఒక కోటి సూర్యగ్రహణములతో సమానమైనట్టుగా ఈ అంగారక చతుర్థిని చెప్పడం జరుగుతుంది. ఈరోజు అంగారక చతుర్థి నాడు చేసేటువంటి జపము, దానము, స్నానము, అదేవిధంగా స్మరణము అత్యంత శ్రేయోదాయకమైనటువంటివి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సమీపంలో ఉన్నటువంటి గణేశుణ్ణి పూజించి సర్వకామ్యములు పొంది, వినాయకుడు అన్ని విఘ్నములకు నివారకుడు. వినాయకుడిని పూజిస్తే సకల శుభములు కలుగుతాయి, సకల సిద్ధి కలుగుతుంది. కాబట్టి రేపు తప్పకుండా సాయంత్రం పర్యంతం వీలైనటువంటి వాళ్ళంతా కూడా ఉపవాస వ్రతాన్ని ఆచరణ చేసి సాయంకాల సమయంలో గణపతిని దర్శించి తరించవలసిందిగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠము ద్వారా రేపు మనకు అత్యంత సమీపంలో వెలిసినటువంటి చందన శోభితుడైనటువంటి గణేష్ గడ్డలో వెలిసినటువంటి సిద్ధి వినాయక స్వామి వారిని దూర్వా చేత విశేషమైనటువంటి అంగారక చతుర్థి వ్రతం చేత ఆరాధన చేయడానికి సిద్ధమై ఉన్నది. తప్పకుండా భక్తులందరూ కూడా అనేక సంఖ్యలో విచ్చేసి ఈ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!